తెలుగు సినిమా కథలన్నీ మిగతా ప్రపంచంలో తిరుగుతూ ఉంటే నారీ కథ మాత్రం మన ఇంటి నుంచి స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఇలాంటి కథలు సినిమాలుగా మలచటం అరుదుగా చూస్తుంటాం. ఎందుకంటే మన సినిమాల బ్యాక్ డ్రాప్స్, మన ఎక్స్ట్రా ప్రపంచాల్లోకి వెళ్ళిపోయి మన కథలు చెప్తున్నాం. కానీ ఒక్కసారి మళ్ళీ బ్యాక్ టు ద రూట్స్ మన ఇంటి కథని నారీతో చెప్పడానికి ట్రై చేశారు. అసలు ఇంట్లో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో ఒకసారి అర్థం పడుతుంది ఈ సినిమా. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక డైలాగ్తోనే ఈ సినిమా మీద అటెన్షన్ని గ్రాప్ చేశారు సూర్య. ఇప్పుడు మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ ఆమని గారు ఇప్పుడు మనతో ఉన్నారు, అలాగే డైరెక్టర్ సూర్య ఉన్నారు. హాయ్ అండి. నమస్తే. నమస్తే మేడం. సో ఒక్క డైలాగ్తో అటెన్షన్ గ్రాప్ చేశారు సార్. నాకు మొగాడిగా మారాలని ఉంది, ఒక అమ్మాయి చెప్తుంటాను, నిత్యశ్రీ. సో చాలా హార్డ్ హిట్టింగ్ డైలాగ్. అంటే మనం సొసైటీ ఇప్పటికీ చాలా విషయాల్లో చాలా డెవలప్ అవుతున్నాం, చాలా ఎడ్యుకేట్ అవుతున్నాం, చాలా లిబరేషన్స్ వైపు అడుగులు వేస్తున్నాం అని అనిపించినప్పటికీ ఇంకా ఎక్కడో ఆ లిబరేషన్ పాయింట్స్లో స్త్రీకి జరుగుతున్న అన్యాయాలు కానీ నిజంగా అంత లిబరల్గా వాళ్ళు ఉంటున్నారా అని ఒక క్వశ్చన్ వేసే విధంగా మీ డైలాగ్ ఉంది. సో ఆ డైలాగ్ని స్టార్ట్ చేద్దాం. ఎక్కడి నుంచి ఆ డైలాగ్ స్ట్రైక్ అయింది, ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ? అంటే ముందు మేము ఎందుకు రాశాను అనేది ఒక రీజన్ చెప్తాను. బట్ ఆ డైలాగ్ వచ్చిన తర్వాత చాలామంది విమెన్, చాలా పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, పెద్ద ఏజ్ గ్రూప్ కావచ్చు, వీళ్ళు అంటే నాతో చెప్పిన మాట ఏంటంటే ప్రతి అమ్మాయి, ప్రతి స్త్రీ జీవితంలో ఏదో సందర్భంలో ఖచ్చితంగా మేము అందరం అనుకున్న మాటేనయ్యా ఇది, నువ్వు ఎలా రాసావని అడిగారు. అంటే దీంట్లో ఒక చిన్న బ్యాక్డ్రాప్ నేను పంచుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి ఒక మిత్రుడు డిస్కషన్స్లో తన 7-8 ఏళ్ల పాపతోటి టీవీ చూస్తున్నాడు ఇంట్లో. ఆ టైంలో ఒక న్యూస్ వస్తుంది టీవీలో, ఒక అమ్మాయిని ఎవరో ఇట్లా చేశారు, చిన్న పాపని. ఆ న్యూస్ చూసిన పాప నాన్నతోటి, నాన్న రేపంటే ఏంటి, నన్ను కూడా రేపు ఇలానే చేస్తారా అని అడిగిన క్వశ్చన్కి అతను కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడంట. తర్వాత మేము దాని మీద చాలా డిస్కస్ చేసి చాలా బాధపడ్డాం. సో నేను మగాడిగా చచ్చిపోయినట్టారా నా కూతురు నన్ను అడిగింది. సో ఈ డైలాగ్ అంటే అంత చిన్న పాప మనసులో ఏముంది, ఇప్పుడు 12-13 ఏళ్ల వయసులో మెచ్యూర్ అయ్యి అప్పుడే కొత్తగా ప్రపంచాన్ని తనలో వచ్చే మార్పుల్ని గమనిస్తూ పెరుగుతున్న అమ్మాయి తాలూకు ఆవేదన, భయం, ఆవేదన, అది ఎవరితో చెప్పుకోవాలో తెలియక తన టీచర్ని అడిగింది ఆమె. సో ఆమని గారు, సో నారీ అని ఒక టైటిల్ రోల్కి ఒక జస్టిఫికేషన్ జరగాలంటే ఒక ఇమేజ్ ఉండాలి, ఒక మంచి ఆర్టిస్ట్ ఉండాలి. డైరెక్టర్కి కథలో మీరు ఎంటర్ అవడంతో నాకు తెలిసి ఆ పాత్రకి చాలా జస్టిఫికేషన్ దొరికినట్టు మేము భావిస్తున్నాం. ఎందుకంటే గ్లామరస్ వరల్డ్లో ఒక ఆర్టిస్టిక్ పెర్ఫార్మెన్స్ నుంచి గుర్తుండే హీరోయిన్స్ చాలా తక్కువ ఉంటారు. వాళ్ళలో మీరొకళ్ళు. మాకెప్పుడు ఆమని గారు అంటే, ఆమని గారి అందం కంటే నటనలో ఎంత అందంగా ఉంటారు అనేదే మాకు గుర్తొస్తుంటుంది. ఏ సినిమా చూసినా సరే నటనతో కట్టుబడేస్తారు, మిగతా అన్ని రెస్ట్ ఆఫ్ థింగ్స్ లాగా అనిపిస్తాయి. నారీ విషయానికి వచ్చేసరికల్లా మీ బాధ్యత ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అవునండి, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఆయన సూర్య గారు చెప్తున్నప్పుడు కూడా కొంచెం ఆలోచించాను. ది బెస్ట్ క్యారెక్టర్, దాంట్లో ఇంకా మరో మాట లేదు. కానీ క్లైమాక్స్ కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది. బట్ ఆ క్లైమాక్స్ కరెక్ట్ దానికి. బట్ నేను చేయగలుగుతానా అనేది కొంచెం మీకు ఆ డౌట్ వచ్చింది. డౌట్ అంటే చేయగలుగుతానంటే ఆ క్యారెక్టర్ పరంగా చేద్దామా వద్దా అని తర్వాత 2 days టైం తీసుకుని సరే చేద్దాం. సో ఇది ఒక మంచి క్యారెక్టర్. మనం చేసిన ఇన్ని రోజులు నా కెరీర్లో ఎన్నో క్యారెక్టర్స్ చేశాను. సో ఇది కొంచెం స్పెషల్గా ఉంటుంది క్యారెక్టర్. సో అందుకని ఒప్పుకొని చేశాను. ఎలా ఉంది క్యారెక్టర్? త్రూ జర్నీ చేసినప్పుడు ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ తాలూకు ఎక్స్పీరియన్స్లు మీ రియల్ లైఫ్లో ఏమైనా టచ్ అయినాయా? రియల్ లైఫ్ టచ్ అవ్వదు, నా రియల్ లైఫ్ టచ్ అవ్వలేదు. బట్ ఎందుకంటే దీంట్లో వచ్చి నేను 3 షేడ్స్ వస్తుంది ఇందులో. యంగ్ క్యారెక్టర్, తర్వాత ఒక మిడిల్ ఏజ్, తర్వాత కొడుకు పెద్దవాడైన తర్వాత. సో నేను అవన్నీ దాటలేదు. ఇప్పుడు మిడిల్ ఏజ్ దీంట్లో ఉన్నాను కాబట్టి అంటే నిజంగా, ఎందుకంటే చాలా మంది రియాలిటీ వాళ్ళు రియల్ లైఫ్కి ఇది కనెక్ట్ అవుతుంది. ఆ డైలాగ్ మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడైనా
మగాడిగా మారితే ఫస్ట్ డైలాగ్ అది ప్రతి ఒక్కరు అనుకుంటారు, ప్రతి ఒక్క ఆడదే అనుకుంటుంది. ఎందుకంటే ఏదో ఒక సిచ్యుయేషన్ లో వాళ్ళకి ఎక్కడో దెబ్బ తగిలినప్పుడు, ఏదో వాళ్ళకు మానసికంగా రెస్ట్రిక్ట్ చేస్తున్నాడు, మానసికంగా బాధపడినప్పుడు, సో అలాంటప్పుడు ఇది అనిపిస్తుంది, మనం కూడా ఇలా మగాడు ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే. సో ఈ క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫెరోషియస్గా ఉన్నారు. అంటే నారీ అనంలోనే వనరబుల్గా ఉంటుందేమో అనుకుంటారు, కానీ ఈ నారీ చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది, ఫెరోషియస్గా అనిపిస్తుంది. మాకు ట్రైలర్లో చూసినంత వరకు కథను మేము గెస్ట్ చేయలేం, కానీ ఒక ఆది శక్తి రూపంలాగా మనం ఎప్పుడు లేడీస్కి ప్రతిరూపంగా, మహిళలకి ప్రతిరూపంగా చూస్తాం. సో అన్ని షేడ్స్తో పాటు మాకు ఆ షేడ్ కూడా కనిపిస్తుంది. అదే చెప్పాను కదా, స్క్రీన్ మీద అవును, అది స్క్రీన్ మీద చూస్తే మీకు తెలుస్తుంది. అదే ఇందాక చెప్పాను కదా, ఎన్నో క్యారెక్టర్స్ చేసే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పాను కదా. డిఫరెంట్ అంటే ఒక స్పెషల్గా ఉంటుంది. సో మీరు స్క్రీన్లో చూస్తే అది ఎందుకు అలా ప్రొడ్యూస్ అయింది ఏంటి అనేది మీ కథ చూసినోడు, సినిమాలో చూసినోడు తెలుస్తుంది. రియాక్ట్ అవుతుంటారా ఎప్పుడైనా మహిళల మీద జరుగుతున్న దాడులు కానీ, ఇవి కానీ న్యూస్లో కానీ, పేపర్స్లో కానీ, సోషల్ మీడియా కానీ చూస్తున్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే వాట్ యూ ఫెల్ట్ అంటే రియల్ లైఫ్లో మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం, టీవీలో చూస్తుంటాం, మహిళల మీద దాడులు జరిగినప్పుడు కానీ. అది చాలా బాధాకరంగా విషయమే కదా సార్, అది డైజెస్ట్ చేసుకోలేం కదా. మా ఒక ఆడదాని మీద వాళ్ళు చేసిన దౌర్జన్యం అవన్నీ చూస్తున్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది మనం మగాడి మీద ఎంత కోపం వస్తుంది అనేది అప్పుడు అనిపిస్తుంది. మనకు కూడా ఒక శక్తి, పవర్ వస్తే వీళ్ళందరినీ అలా ధ్వంసం చేయొచ్చు అని. బాధాకరమైన విషయం అది. సో ఆ శక్తి, పవరు ఈ సినిమాలో చూపిస్తారు డైరెక్టర్ సూర్య గారు. ఎందుకు ఏమి అనేది. మీరు ఆల్వేస్ ఒక ఎక్స్పెరిమెంటర్స్ కూడా చాలా ముందుండే క్యారెక్టర్. మనకి చావు కబురు చల్లగా కానీ, లేకపోతే మన రీసెంట్గా వచ్చిన బాపు కానీ మూవీస్ చూస్తుంటే అవి రెగ్యులర్ క్యారెక్టర్స్ ఏం కావు. రెగ్యులర్గా సినిమాల్లో కనిపించే అమ్మ క్యారెక్టర్స్ కావు. కానీ ఆమెని గారు ఇప్పుడు ఒక స్టెప్ ఫార్వర్డ్ ఉంటారు. ఇలాంటి కొత్త క్యారెక్టర్స్ వస్తే వై నాట్ అని అంటానికి ముందుంటారు. ఎక్కడి నుంచి మీకు ఈ కరేజ్ వస్తుంది? నాకు చావు కబురు చల్లగా చేసినప్పుడు కూడా కథ వినడానికి ఆఫీస్కి వెళ్ళాను, మన గీతా ఆర్ట్స్కి. అరవింద్ గారు అక్కడ ఉన్నారు. కథ విన్నావమ్మా అన్నారు. విన్నాను సార్ అంటే, ఏం లేదు అందులో కొంచెం మందు కొట్టే సీన్స్ అన్నీ ఉన్నట్టు, నేను చేస్తాను సార్ అన్నాను. వెరీ గుడ్ అని చాలా అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే ఆర్టిస్ట్గా మేము అన్ని ప్రూవ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఓపెన్గా ఉండాలి. ఆర్టిస్ట్గా మనం ఇదే చేయాలా, ఒక బ్రాండ్తో నువ్వు నిలిచి ఆగిపోకూడదు. అన్ని క్యారెక్టర్ చేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు బాపు సినిమాలో కూడా మీరు చూసుంటారు, దాంట్లో నేను చేసిన క్యారెక్టర్ వరకు చాలా సైలెంట్గా ఉండే క్యారెక్టర్. ఒకసారి ఒక నైట్ అయితే చంపేద్దాం దగ్గర అసలు క్యారెక్టర్లు. సో అక్కడి నుంచి సినిమా ఎండ్ వరకు మీ మీద మాకు భయంగానే ఉంది, ఎక్కడ ఏం చేస్తుందా అని. కొడుకు అంటాడు కదా, ఇలాంటి ఏమైనా ప్లాన్ చేసినప్పుడు ముందే చెప్పే, ఆ పాయసం మేము తాగేసాం అవును. సో వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఒక ఫార్మాట్లో ఫిక్స్ అయ్యే క్యారెక్టర్స్లో కాకుండా, శుభ సంకల్పం తీసుకున్నా సరే అది ఒక ఫార్మాట్లో ఫిక్స్ అయ్యే క్యారెక్టర్ కాదు. మీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ శుభలగ్నం తీసుకున్నది, అది ఒక ఫార్మాట్లో ఫిక్స్ అయ్యే హీరోయిన్ రోల్ కాదు. మిస్టర్ పెళ్ళాం అంతే, మావి చిగురు అంతే. ఎక్కడ చూసినా ఒక యూనిక్నెస్ ఉంటుంది. మీరు చేసిన క్యారెక్టర్స్లో మళ్ళీ పోల్చడానికి వేరే క్యారెక్టర్స్ దొరకవు ఫిల్మోగ్రఫీలో. సో మాకు అనిపిస్తుంది ఈవిడ ప్రయాణమే చాలా కొత్తగా ఉంది. మామూలుగా ఎప్పుడు రెగ్యులర్గా ఒక గ్లామరస్ చేసుకుంటూ వెళ్తుంటారు. భీమవరం బుల్లోడ లాంటి సాంగ్స్ మీ కెరీర్ లో ఉన్నప్పటికీ మాకు ఇలానే గుర్తుంటుంది. అవును. హలో బ్రదర్ లో కూడా మంచి సాంగ్ చేశాను, అయినా కూడా అందరికి ఇవే గుర్తుంటుంది. సో ఆ గడుసు తెలుగు తనం అనేది మీకు బ్రాండ్ అంబాసిడర్ మేడం మీరు కదా. సో ఇందులో ఏంటి అలాంటి వాటికి స్కోప్ ఉందా నారీలో? అలాగే ఇది కూడా మీరు అనుకున్నట్టు ఒక యూనిక్ క్యారెక్టర్. ఇది కూడా మీరు ఎక్స్పెక్టేషన్ చేసి ఉన్నారు, ఆమెని ఇలా చేస్తుందా అని. ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒకటండి, ఆమెని ఇలా చేస్తుందా అని ఎక్స్పెక్ట్ చేయలేము.
ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఆమెని గారు ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే ఆ ఫౌండేషన్ అలా ఉంది కాబట్టి మాకేం పెద్ద కొత్త రోల్లో మీరు కనిపిస్తే మేము అంత షాకింగ్ సర్ప్రైజ్ అవుతాం అంతే. సర్ప్రైజ్. ఇది కూడా అమ్ని గారు బాగా చేశారు. ఇది కూడా ఆమెని గారు, ఎందుకంటే ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఉందిగా, ఫిల్మోగ్రఫీ ఉంది కాబట్టి. థ్యాంక్ యూ, మీ అప్రిషియేట్కి చాలా థ్యాంక్స్. అంటే క్యారెక్టర్స్ అలా వచ్చినప్పుడు నాకు కూడా అలాగే కొంచెం డిఫరెంట్గా చేయాలనిపిస్తుంది. నాకు కూడా ఒకే ఫార్మెట్లో పోకుండా అది ఆ బ్రాండ్ పడిపోయి ఆమ్ని గారు ఆ క్యారెక్టర్కి అయితేనే బాగుంటారు, దీనికి బాగుండరు అని ఉండకూడదు. అవును, ఆమ్ని గారు ఏది చేసినా బాగుంటుంది, ఏదైనా ఓకే అన్నట్టు ఉండాలి అనేది నా ఆశ. సో నారి ఇంకో స్టెప్ ఫార్వర్డ్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. అవును. ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే డెబ్యూ డైరెక్టర్, సో అతనే ప్రొడ్యూసర్. మాకు ట్రైలర్ చూస్తుంటే ఉమెన్ సెంట్రిక్గా అనిపిస్తున్నాయి క్యారెక్టర్స్ అన్నీ కూడా. ప్రగతి గారి క్యారెక్టర్ చూసినా, నిత్య క్యారెక్టర్ చూసినా సరే ఏదో ఒక సమస్యను డిస్కస్ చేస్తున్నాయి. జస్ట్ లైక్ దట్ ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఒక ఇదే కాకుండా ఎక్కడో అంతర్లీనంగా ఒక సమస్యను డిస్కస్ చేస్తూ ఉన్నాయి. సో ఇలాంటి క్యారెక్టరైజేషన్స్లో ఉన్న కథలు చాలా అరుదుగా వస్తాయి. సో ఇలాంటి అరుదుగా వచ్చిన కథలో మీరు ఒక ఫేస్ ఆఫ్ ద మూవీ అనుకోవచ్చు. ఇప్పుడు ఎవరిని చూసి నారీ సినిమాకి రావాలంటే మాకు ఫస్ట్ ఆప్షన్ మీరే కనిపిస్తారు. ఏంటి ఈ జర్నీ గురించి ఏం చెప్తారు అవని గారు? ఇది సూర్య గారు ఏమనుకున్నారంటే ఒక మంచి ఇంటెన్షన్తో ఈ సినిమా తీశారు సార్. మరి ఆయన ప్యాషన్ ఏంటో నాకు తెలియదు, కానీ సినిమా మీద అయితే మంచి ప్యాషన్ ఉంది. అడగలేదు అంటే తెలుస్తుంది, ఆయన అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా మీద ఉన్న ఆయన ఒక ఆ ఫైర్, ఇంట్రెస్ట్, ఆ ప్యాషను, తర్వాత మంచి సినిమాలు చేయాలని, ఏదో వచ్చాము కమర్షియల్గా చేసాము, ఏదో డబ్బుల కోసం చేసామని కాకుండా అది పక్కన పెడితే ఆయనకి ఏంటంటే మంచి సినిమాలు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, ఆడియన్స్కి ఒక మంచి ఏదైనా ఒక మంచి మెసేజ్ ఉన్న ఒక మంచి సినిమా ఇవ్వాలి, ఆడియన్స్ అందరూ చూసి తెచ్చుకోవాలి అనేది ఒక ఇంకా ఇంటెన్షన్ ఉంది. వాళ్ళ ప్రొడ్యూసర్కి అంతే, సూర్య గారికి అంతే. సో అది నాకు చాలా నచ్చింది. అందుకనే నేను కూడా ఈ సినిమాని యాక్సెప్ట్ చేశాను. ఇలాంటి ఒక మంచి సినిమా చేసినప్పుడు మనం కూడా ఇలా ఆర్టిస్టులు కూడా మంచిగా చేసి ఎంకరేజ్ చేస్తే మంచి మంచి సినిమాలు వస్తాయి. మన ఇండస్ట్రీ కూడా కొంచెం హెల్తీగా ఉంటుంది, ఒకేలాగా కాకుండా. అవును, ఆడియన్స్కి ఆప్షన్స్ లేకుండా పోతుంది. ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలు, యాక్షన్ సినిమాలు, యూత్ సినిమాలు ఉండేవి. ఇప్పుడు అసలు ఆప్షన్స్ తగ్గిపోయి ఇలాంటి ఆప్షన్స్ అరుదుగా వస్తున్నాయి ఆడియన్స్కి. సో సూర్య గారు ఏంటి అంటే డబ్బు సంపాదించుకోవాలని ఒక ఇంటెన్షన్తో కనుక ఇండస్ట్రీకి వస్తే నాకు తెలిసి నారీ సినిమాతో అయితే రారు, ఇంకా మేబీ వేరే కథను ఎంచుకునేవాళ్ళు. సో ఇక్కడ ఇలాంటి టాపిక్స్ తీసుకోవాలన్నా, ఇలాంటి టాపిక్స్ డిస్కస్ చేయాలన్నా కమర్షియల్ వైబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. కానీ కమర్షియల్ వైబిలిటీ కంటే కంటెంట్ మీద ఎక్కువ నమ్మకంతో ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో ఇప్పుడు ఏం ట్రెండ్ నడుస్తుందని ఆలోచించకుండా అసలు మనమేం చేద్దామని ఆలోచించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మీరు డెఫినెట్గా వాళ్ళలో ఒకళ్ళు ఉంటారు. సో ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? ఎందుకు నారీ కథని ఆడియన్స్కి చెప్పాలనుకుంటున్నారు? సినిమా అనేది విపరీతమైన ప్యాషన్ సార్ చిన్నప్పటి నుంచి. నార్మల్గా అది ప్రతి ఒక్క అందులోని మా గోదావరి జిల్లా వాళ్ళకి ముఖ్యంగా ఉంటుంది. సో అది అంటే అదొక అభిమానం అలా పెరిగిపోయింది. సో సిటీకి వచ్చి వ్యాపారాలతోటి బిజీ అయ్యి, బట్ మన ప్యాషన్ని వదులుకోలేక సో దాని మీద వర్క్ చేస్తా బ్యాక్ ఎండ్. సో ఖచ్చితంగా ఒక సినిమాతో అయితే రావాలి. అది ఎలాంటి సినిమా అంటే ఒక ముద్ర నాకు రావాలి. అది సూర్య సినిమా అంటే ఇది అనేది ఒక ఐడెంటిటీ కావాలి. సో ఖచ్చితంగా అలాంటిది ఒక సినిమా చేయాలి. ప్లస్ రోజు మనం చూస్తున్న ఇష్యూస్ మీద మనం ఒక ఆమె నుంచి వచ్చిన మనము అంటే ఒక అమ్మ నుంచి వచ్చిన మగాళ్ళకి సో సొసైటీకి మన ధర్మంగా మనం ఏదైనా చేద్దాం. సో ఇలాంటి సబ్జెక్టు ఎంచుకోవడానికి ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ అంటే బట్ ప్రతిదీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో అయితే చేయాలి ఏం చేసినా. ఓకే, అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, డిఫరెంట్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి కథలో. సో వీటన్నిటిని ఒక కథలో పొందుపరచడం, ఒక కథగా మలచడం అనేది దీని స్క్రీన్ ప్లే గొప్పతనం అండి. అంటే ఈ కథలో ఈ స్క్రీన్ ప్లే గొప్పతనం అనేది నేను నమ్ముతున్నా. అండ్ ఆమని గారు లాంటి ఆర్టిస్ట్, అంటే ఆర్టిస్ట్ అనే అనాలి, అంటే నటి అంటారు కదా జనరల్గా కొంతమంది హీరోయిన్లు, స్టార్లు, లేకపోతే ఇంకోటో. సో అలాంటి నటి అరుదుగా దొరుకుతారు మనకి జనరల్గా. సో ఆవిడకి ఉండే ఫ్లెక్సిబిలిటీ, ఇప్పుడు ఇందాక మీరు అడిగినట్టుగానే
మనం వెళ్ళి చెప్పగానే కథ వినటం, యాక్సెప్ట్ చేయడం, ఇవన్నీ ఎవరైనా చేస్తారు, కథ నచ్చితే చేస్తారు, లేదంటే షెడ్యూల్స్ ప్రకారంగా చేస్తారు. ఇదంతా ఎవ్రీబడి యాక్సెప్టింగే. కానీ తర్వాత వచ్చే జర్నీ ఉంటుంది కదా, అది ఎక్స్ట్రాడినరీ జర్నీ అండి. ఆవిడ ఎతుక్కుని స్పెషల్ క్యారెక్టర్లు ఆవిడకి ఎందుకు వెళ్తున్నాయి అంటే అది మేజర్ రీజన్. ఆవిడ పాత్రలను ప్రేమించే విధానం కానీ, ఆ యూనిట్ తోటి కలిసిపోయే విధానం కానీ, ఇది నిజంగా స్పెషల్. నాట్ ఓన్లీ ఆమని గారు, అంటే ఆవిడ అంత మంచి పాత్రలు చేయగలిగింది. ఒక స్పెషల్గా ఒక సెపరేట్ కేటగిరీ ఆడియన్స్ ఆవిడకున్నారు. సో వాళ్ళంతా చాలామందిని ఈ సినిమా చూసి ఇంకా చాలామంది పెరుగుతారు, డెఫినెట్గా కొత్తగా చూస్తారు ఆమని ఇందులో. అంటే ఇందులో ఏంటంటే ఒక స్త్రీతత్వంతో పాటు ఒక పవర్ కనిపిస్తుంది. ఒక స్త్రీ అంటే మనకి ఆదిపరాశక్తి రూపంగా కొలుస్తాం కదా, సో ఆ షేడ్స్ మాకు ట్రైలర్ ఎండ్కి వచ్చేసరికల్లా ఆ షేడ్ కనిపించింది. సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ కథతో? అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మన కవులు కానీ మనం చూసిన, మనం చదివిన దీని ప్రకారంగా స్త్రీని ప్రకృతితో పోలుస్తారు. అంటే ఒక నది, ఒక నీరు, ఒక అగ్ని, లేకపోతే ఒక వాయువు. సో అవి చాలా కనపడినప్పుడు చాలా ప్రశాంతంగా, ఒక నీరు గలగల పారే ఒక నది ఒక్కసారిగా విజృంభిస్తే, అంటే మొత్తం మొన్నే వచ్చింది విజయవాడ బుడమేరు రూపంలోనూ. అలానే ఒక గాలి, ఒక చిన్న గాలి వేస్తే మనకు చల్లగా హాయిగా ఉండే గాలి, అది ఒక తుఫాన్, ఒక వాయు వేగంతో వస్తే మనం. సో స్త్రీ కూడా అంతే. సో ఇది మనం చెప్పాలి. అంటే నిలబడండి ధైర్యంగా. ఇప్పుడు ఆడపిల్లలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంటే తన శరీరంతో పాటు తను ఫైట్ చేస్తూ కూడా బయట సమాజంతో ఫైట్ చేయడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు. వాళ్ళని ఎందుకు ఇలాంటి చిన్న చిన్న ఆటంకాలు ఆపకూడదు, వాళ్ళు అవన్నీ దాటుకుని ముందుకెళ్ళాలి. ఇది నేను అంటే నా తోటి, అంటే ఒక మానవ ధర్మంగా నా తోటి మనుషులుగా నేను అందరికీ చెప్పే మాట ఇది. సో ఇది ఈ సినిమా ద్వారా మేము ఇంకా బలంగా చెప్పాలనుకో. మీరు ఈ క్యారెక్టర్ చేసినప్పుడు ఆమ్ని గారు, అంటే ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ అ డిఫరెంట్ జర్నీ కదా, ఈ క్యారెక్టర్తో జర్నీ చాలా, అంటే ఇప్పుడు సూర్య గారు చెప్తున్న దాని ప్రకారం చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది రోలు. సో మీకేమన్నా హైలైట్స్ ఆఫ్ ద జర్నీ అంటే ఏం చెప్తారు ఈ క్యారెక్టర్తో? ఎంటైర్ నా క్యారెక్టర్ ఫుల్గానే చాలా బాగుంటుంది. సో క్లైమాక్స్ బాగా నచ్చింది. క్లైమాక్స్, టువర్డ్స్ క్లైమాక్స్. ఓకే. మీకు సో ఏదైనా సీన్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఆన్ సెట్స్ కానీ చాలా రకాల, అంటే మాకేంటంటే చాలామంది ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ చెప్తారు, మనం ఆర్టిస్ట్ని మూడ్ని క్రియేట్ చేసి కెమెరా ముందు పెట్టడమే, అక్కడ ఏదో మ్యాజిక్ జరిగిద్ది, అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము, అది పేపర్ మీద ఉండదు, కానీ అక్కడ జరిగిద్ది, దాన్ని మనం విట్నెస్ చేయడమే తప్ప డైరెక్ట్ చేయకూడదు అంటుంటారు. సో మీలాంటి ఆర్టిస్ట్, అంటే ఇప్పుడు మీరు మీ కెరియర్ చూసుకుంటే ఎవ్రీ క్యారెక్టర్, మాకు శుభ సంకల్పం ఇప్పటికీ గుర్తుంటుంది, శుభలగ్నం గుర్తుంటుంది, మెస్టర్ పెళ్ళం గుర్తుంటుంది. అంటే దాన్ని రీప్లేస్ చేసే క్యారెక్టర్స్ ఇంకా ఇండస్ట్రీలో దొరకల. సో అలాంటి క్యారెక్టర్స్ తర్వాత ఒక నారి అని ఒక ఫేస్ ఆఫ్ ద మూవీగా వస్తున్నప్పుడు ఏం ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి? అంటే మాకు తెలిసిన ఆమని గారిలో చాలా డెప్త్ ఉంటుంది నటిలో, అంత సింపుల్గా ఏమీ స్క్రీన్ మీదకి అలా వచ్చేలా వెళ్ళే క్యారెక్టర్ అయితే కాదు. సో ఏంటి హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఇది చాలా డెప్త్ ఉన్న క్యారెక్టరే. హైలైట్స్ ఇప్పుడు నేను చెప్పేస్తే రివీల్ అయిపోతుంది, నీకు సినిమా చూసాకని తెలియదు. సినిమా చూస్తాం మేడం, కానీ సినిమా సో మీరు చెప్తే ఇంకా ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యి. అదే నీ దీంట్లో హైలైట్స్ అంటే క్లైమాక్స్ హైలైట్ అండి. క్లైమాక్స్ హైలైట్ ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సినిమా మొత్తం చూస్తారు, ఏమవుతుంది ఏంటి అని అనేప్పటికీ షాకింగ్గానే ఉంటుంది అందరికీ. ఈ క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే. యాక్ట్ చేసేప్పుడు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఇంత వస్తుందా, ఇలా వస్తుందా అని. సో నిజంగానే బాగుంటుంది. ఓకే. ప్రతి అమ్మాయికి ఒక ధైర్యాన్ని ఇచ్చే రోల్ అండి ఇది. అంటే ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది ఆమని గారి క్యారెక్టరైజేషన్? అదేనండి, ఏం చేస్తుంటారు మూవీలో? టీచర్ భారతి అంటే మన సగటు భారతి, ప్రతి భారతీయురాలు, భారతి అంటేనే అదే కదా. ప్రతి మాకు మోస్ట్ పవర్ఫుల్ టీచర్స్ ఉంటారండి ఆన్ స్క్రీన్. ప్రతిఘటనలో విజయశాంతి గారు, భారత్ బంద్లో సినిమాలో అర్చన గారు ఉంటాయి రోల్స్.
మోస్ట్ పవర్ఫుల్గా అనిపిస్తుంటాయి. సో ఇలాంటి రోల్స్ చూసిన తర్వాత సో భారతిని అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే అవి వాటి కథలు వేరేనండి. కథలు వేరు కానీ స్వరూపాలు కానీ బిహేవియర్స్ కానీ అంటే మనం పాత సినిమాలతో మనం పోల్చకూడదు అంత గొప్ప సినిమాలతోటి. కానీ ఖచ్చితంగా దీనికి ఒక రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ కింద ఈ సినిమా అయితే ఖచ్చితంగా ఉంటుంది. వాటిని సరసన నిలుస్తుందా లేదా అనేది ప్రేక్షకులు అది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నాం. భారతిగా ఆమెని గారు మారటానికి ముందు ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా మీకు? ఏమండి మీరు ఇంకేమైనా ఆప్షన్స్ ట్రై చేశారా లేదా స్ట్రైట్ ఆమెని గారిని అప్రోచ్ అయ్యారు? అంటే అనుకుంటాం కానీ జనరల్గా ఇప్పుడు మనకు అవకాశాలు ఎదురు అంటే మనం వెళ్ళే ఆ అప్రోచ్ ఇవన్నీ దొరకముందు కొన్ని అనుకుంటాం. బట్ ఒకసారి ఆ అప్రోచ్ దొరికిన తర్వాత ఇంకా ఆలోచించాం. మీరు ఆన్ పేపర్ రాసుకున్న భారతి గారికి మేము ఆన్ స్క్రీన్ చూడబోతున్న భారతి గారికి ఏం మ్యాజిక్ జరిగింది సూర్య గారు? అదే మీరు చెప్పారు కదా, కెమెరా ఆన్ చేసి అలా పెడితే కొంతమందికి అలా జరిగిపోవాలి అంతే అని. అంతే మనం అప్పుడు విట్నెస్ చేయాలి తప్ప డైరెక్ట్ ఎంతమందికి జరిగిందో నాకు తెలియదు కానీ నాకైతే ఖచ్చితంగా కనపడింది. ఓకే, ఎన్ని సీన్స్ అంటే ఏదైనా ఒక సీన్స్ ఉంటుంది కదా, ఏదైనా ఒక సీన్ ఏదైనా ఒక మూమెంట్ ఉంటుంది కదా, సో డైరెక్టర్గా కాకుండా ప్రేక్షకుడిగా ఎంజాయ్ చేసే మూమెంట్ ఉంటుంది కదా, అలాంటి దాని గురించి ఏమైనా చెప్తారు? చాలా చోట్ల అనిపిస్తుంది మీకు. ముఖ్యంగా మీకు ఒక దగ్గరగా ఒక 10-15 సన్నివేశాలు మిమ్మల్ని ఖచ్చితంగా 15 సినిమా మినిమం 15 సీన్లు అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో ఒక ఎమోషన్లోకి తీసుకెళ్ళిపోతాయి. సో మేడం, బాపు గారి దగ్గర నుంచి విశ్వనాథ్ గారి వరకు అంటే మనము తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుల పేర్లు చెప్పుకుంటే అప్రయత్నంగా 2 చేతులు పైకి ఎత్తేంత ఖ్యాతిని సంపాదించుకున్న డైరెక్టర్స్తో వర్క్ చేశారు, డెబ్యూటెంట్స్తోనూ వర్క్ చేశారు, సీరియల్స్ చేస్తున్నారు. సూర్య గురించి ఏం చెప్తారు? ది బెస్ట్ డైరెక్టర్ అవుతారు ఫ్యూచర్లో, ఎందుకంటే ఆ క్వాలిటీస్ ఉన్నాయి ఆయన దగ్గర. మెయిన్ ఏంటంటే ఆయనకి ఈ మన చేస్తున్న ఈ ప్రొఫెషనల్ మీద ఆయనకు విపరీతమైన భక్తి, ప్యాషన్, ఇంట్రెస్ట్, ఏదో ఒకటి సాధించాలి. ఈ ఇండస్ట్రీకి వచ్చాము, ఏదో సినిమా చేసాము, 4 డబ్బులు సంపాదించాము, ఏదో అందరితో బాగా అనిపించుకున్నాము అనేది కాదు ఆయన థాట్. నేను చూసాను అంటే ఈ సినిమా ఆయన చూస్తే నాకు అర్థమైంది, ఏదో ఒక డిఫరెంట్ ఇండస్ట్రీకి మనం ఒక ఇవ్వాలి, ప్రేక్షకుల ముందు తీసుకెళ్ళి ప్రజెంట్ చేయాలి అనేది ఆయన ఒక యూనిక్ థాట్ ఉంది. సో డెఫినెట్గా ఆయన సక్సెస్ అవుతుంది. ఈ సినిమా బాగా ఆడితే, మంచిగా ప్రేక్షకులు ఆదరిస్తే డెఫినెట్గా ఆయన ఒక మంచి డైరెక్టర్ అవుతుంది. నిత్య అండ్ ప్రగతి గారి క్యారెక్టర్స్ గురించి ఏం చెప్తారు సార్? నిత్య ఒక చిన్న ఒక ఆమె క్యారెక్టరేషన్లో ఒక తెలియనితనం, ఒక ఆదుర్ద, ఒక ఆవేదన. సో అలాంటి ఒక డోలాయమాన పరిస్థితుల్లో అన్న అమ్మాయి క్యారెక్టరైజేషన్ తనది. ప్రగతి గారిది ఏంటంటే చాలా డైనమిక్ లాయర్ క్యారెక్టర్. ప్రగతి గారు షీజ్ ఎ డైనమిక్ లేడీ అండ్ దానికి తగ్గట్టుగానే ప్రగతి గారి పాత్ర డిజైన్ ఉంటుంది, చాలా ఫోర్స్గా ఉంటుంది. ఓకే, అంటే ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకి రెగ్యులర్గా చూసే ఇష్యూస్ చాలా ఉంటాయి, అవన్నీ కథలుగా కనిపించే ఫీలింగ్ కలుగుతుందా? అంటే కథల కింద కాదు, ఇది ఎక్కడో విన్నట్టు ఎక్కడో జరుగుతున్నట్టుగా కాకుండా ఏదో ఒక క్యారెక్టర్ తోటి ఖచ్చితంగా ప్రతి అమ్మాయో ప్రతి మహిళ ఎక్కడో ఒక చిన్న సందర్భంలోనో తన ఇంట్లోనో తన పక్కింట్లోనో జరిగిన భావన అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఎక్కడో కథలు చదివినట్టు కాకుండా. మగాళ్ళని హర్ట్ చేసే విధంగా ఉండదు కదా? లేదండి, ఇది ఈ సినిమా చేసిందే మగాళ్ళ కోసం. మగాళ్ళ కోసం ముఖ్యంగా మా పాట అదే చెప్తుంది కదా. మీరు మీ ప్రమోషన్ సాంగ్ చూసిన తర్వాత అర్థమైంది, ఆడి మగాడ్రా బుజ్జి, ఎలాగైతే ఉండకూడదు ఆడి మగాడేంట్రా బుజ్జి, భలే జోకులు వేస్తున్నా, అసలు బాగుంది. ఆయన ఆ కుర్రాడే కదా శ్రీశోర్, రవితేజ గారి మీద ఒక ర్యాప్ చేసి ఫేమ్ అయ్యాడు. చాలా బాగా కుదిరిందండి మీ ప్రమోషన్ సాంగ్, ఆయనే చేశాడు. సో చాలా బాగుంది ఆ సాంగ్. అంటే కాంటెంపరీ ఆడియన్స్కి కూడా కనెక్ట్ చేసే విధంగా, నారీ అనగానే సరే ఇది ఉమెన్ ఓరియంటెడ్ సినిమా అని ఒక జానర్కి పడేయకుండా, సో ఈ కాంటెంపరీగా కనెక్ట్ చేసే విధంగా బాగా రాశారు. ఒక చొరకలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం చాలా ఫన్ జనరేట్ చేశారు. మీరు ఎలా అనిపించింది మేడం సాంగ్? చాలా బాగా అనిపించింది నాకు కూడా. ముందు ప్రతి అమ్మాయికి ఒక ఆయుధం లాంటి సాంగ్ అనుకోండి, ప్రతి అబ్బాయికి ఒక గీత, ఆ గీత దాటకుండా ఉండాలి అని చెప్పే ఒక లైన్ అండి అది. ఓకే మేడం, శుభలగ్నం
అనేది ఒక క్లాసిక్. ఇప్పుడు మేము ఎప్పుడైనా సరే మీ క్యారెక్టర్లో ఉన్న గడుస్తనం అవన్నీ కూడా మళ్ళీ ఏదైనా సినిమాని రీమేక్ చేయాలంటే, ఆ సినిమాని మళ్ళీ ఏదైనా చూడాలంటే ఏంటి ఎవరు ఆప్షన్ అనుకుంటున్నారు ప్రజెంట్ టైంలో ఉన్న హీరోయిన్స్లో? మీకు తెలీదా? మీరు చెప్తే బాగుంటుంది. మీకు ఆ క్యారెక్టర్ మీద ఓనర్షిప్. ఇప్పుడు మన తెలుగులో ఎక్కడ మా తెలుగు అమ్మాయిలో లేదు కదా సార్. ఇప్పుడు ఉన్నాళ్ళల్లో మీరు చూసిన వాళ్ళ శుభలగ్నం క్యారెక్టర్కి, మీరు చేసిన క్యారెక్టర్కి ఇప్పుడున్న కాంటెంపరీ వాళ్ళల్లో అంటే బ్లాక్ బస్టర్ హిట్ కదా. ఎందుకంటే మాకు ఆ సినిమా మేము విజయవాడలో చూసాం. అది 175 days ఆడింది. అప్సరా థియేటర్లో పెద్ద పెద్ద కటౌట్లు. అసలు ఆ సినిమా వైబ్ వేరు. ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. సో అలాంటి కథలు, క్యారెక్టర్స్ అప్పటికి అది చాలా యూనిక్ ఐడియా శుభలగ్నం టైంకి. అశ్విని దత్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఆ సినిమా నాకు ఇచ్చిన ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు అని, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. సో ఏంటి ఇప్పుడున్న హీరోయిన్స్లో ఎవరు ఫిట్ అవుతారు అనుకుంటున్నారు? ఇప్పుడున్న అంటే అది కొంచెం మా తెలుగు అమ్మాయిలు అయితే ఇప్పుడు చాలా తక్కువ ఉన్నారు హీరోయిన్స్లో. ఓవరాల్గా అనుకుంటే నాకు తెలిసి ఒక సాయిపల్లి గారు అయితే, ఆయనకంటే ఆవిడకి కొంచెం ఏదో ఉందన్నమాట. ఆవిడైతే చేయగలుగుతుంది, ఎందుకంటే ఆవిడకు ఆ ఒక టాలెంట్ ఎక్కువ ఉంది. యాప్ట్గా ఉంటారు. నేటివిటీ కొంచెం బాగుంటుంది ఆవిడకి, తెలుగు నేటివిటీకి అలా మాట్లాడడానికి. ఇక్కడ ఈ మధ్య నేను ఒక సూర్య గారితో ఒక సినిమా చూసాను. సో ఎక్కువ జల్లస్ ఇది బాగా చేశారు. సో ఇక్కడ కూడా అలా వర్కౌట్ అవుతుంది. నిజంగా బాగుంటారు. ఇన్ కేస్ నాకన్నా బాగా కూడా చేయొచ్చు. లేదు మేడం, మీరు ఆ క్యారెక్టర్ వర్క్ కూడా సో రీప్లేస్మెంట్ లేదు. ఏదైనా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే సో ఆమె గారి తర్వాత ట్రై చేయాలి తప్ప ఆ ఇంప్రెషన్ ఎవరు అంటే ఆ ఇంప్రెషన్ పోయేంతగా చేయటం కష్టం. మీకు అంటే క్యారెక్టర్స్ పరంగా కూడా ఎప్పుడు కూడా మాకు ఒక నేటివిటీ టచ్ ఎక్కువగా ఉండే క్యారెక్టర్స్ మీకు వస్తాయి. మీకు మేకప్ తక్కువ, నేటివిటీ ఎక్కువ ఉంటుంది మేడం మీ క్యారెక్టర్స్లో. సో ఇలాగా హీరోయిన్గా క్యారెక్టర్స్ని లీడ్ చేసి ఇప్పటికీ ఆర్టిస్ట్గా ఆడియన్స్ని ముందు ఉండటం అనేది ఒక లాంగెస్ట్ జర్నీ కదా. సో ఎలా చూస్తారు మేడం ఈ జర్నీని? సో అప్ అండ్ డౌన్స్ కానీ. చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా సంతోషంగా ఉంది. ఆర్టిస్ట్గా ఇంత జర్నీ ఇక్కడ దాకా మనం ఇంకా, ఎందుకంటే హీరోయిన్స్ గారు వచ్చిన వాళ్ళే 2-3 సినిమాలతో కనబడట్లేదు ఇప్పట్లో. సో మేము అప్పట్లో హీరోయిన్గా కూడా చాలా రోజులు ఉన్నాము. నేనే వాలంటీర్ కొంచెం గ్యాప్ తీసుకున్నాను తప్ప నన్ను సినిమా ఇండస్ట్రీ పంపలేదు, నేనే వెళ్ళాను. నేనే గ్యాప్ రాలేదు. సో అది ఇప్పటికీ నేను నిజంగానే చాలా హర్ట్ అవుతాను. నేను చాలా తప్పు చేశాను, ఎందుకంటే మంచి మంచి క్యారెక్టర్స్ నేను మిస్ అయ్యాను. ఇంకా చాలా కృష్ణారెడ్డి గారు అయితే ఒక క్యారెక్టర్ని అడిగి నువ్వు చేయకపోతే నేను ఆ ప్రాజెక్ట్ ఆపేస్తానమ్మా అన్నారు. అక్కడ చాలా బాధేసి నేను చేయలేని పరిస్థితిలో ఉన్నాను అప్పుడు. సో మొన్న కూడా మాట్లాడినప్పుడు నేను ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ చేయలేదు అమ్మా నాన్న, నువ్వు చేస్తావు ఎప్పుడు ఆపేసావు అప్పటి నేను చేయలేదంటే ఇంకా ఆ ప్రాజెక్ట్ నేను అక్కడికే డ్రాప్ చేశాను. అంటే అప్పుడు నాకు ఎంత ప్రౌడ్ అనిపించింది అంటే, సో ఆ క్యారెక్టర్ ఎవరు చేయలేదు నేనే చేయగలుగుతానంటే అంత హోప్ ఆయనకు ఉంది. అంటే అలాంటి క్యారెక్టర్ నేను మిస్ అయ్యాను. అలా ఇంకా ఎన్నో చేసేదాన్ని ఏమో. సో అది నేను మిస్ అయ్యాను. పర్వాలేదు, ఇప్పుడు మళ్ళీ మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను. చాలా బిజీ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్. హార్డ్ గ్రేస్ ఏదో అలా పోతుంది. సో మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను. కొత్త డైరెక్టర్స్ ఇది ఇంపాక్ట్ ఏంటంటే అప్పుడు నేను చేసిన మంచి క్యారెక్టర్స్, పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేసిన ఆ ఇంపాక్ట్ ఇప్పుడు నాకు ఇలా మంచి సినిమాలు వస్తున్నాయి. అప్పుడు మీ సినిమాలకి ప్రేక్షకులుగా ఉన్న చాలా మంది ఇప్పుడు డైరెక్టర్స్ అయ్యారు. అవును, ఇప్పుడు సార్ మేడం మేము అప్పుడు మీ ఫ్యాన్ మేడం అంటారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సో మనకి ఎప్పుడు చెప్తారు క్యారెక్టర్స్ ఎన్ని చేసామని కాదు, ఇంపాక్ట్ఫుల్ ఎంత ఇచ్చాము, ఆడియన్స్కి ఎంత ఇంపాక్ట్ ఇచ్చాము, ఏ క్యారెక్టర్గా గుర్తుండిపోయాం అనేది వెరీ ఇంపార్టెంట్. అలా అయితే మీకు ఒక 10 క్యారెక్టర్స్ ఉంటాయి ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్స్. సో అలాంటి జర్నీ తర్వాత ఇప్పుడు వస్తున్న డెబ్యూ డైరెక్టర్స్ వీళ్ళతో వర్క్ చేయటం ఎలాంటి ఎక్స్పీరియన్స్గా చూస్తారు? అంటే నేను డెబ్యూ డైరెక్టర్స్తో వర్క్ చేసినప్పుడు, ఇప్పుడు సూర్య గారు కూడా ఇది ఒక డెబ్యూ సినిమాని. సో నేను అక్కడ ఒక
యాక్టర్గానే చూస్తాను. ఆయన ఒక డెబ్యూ, ఆయన ఏదో ఇప్పుడు నేర్చుకోవడానికి వచ్చారు, ఇప్పుడే ఫస్ట్ మూవీ చేస్తున్నారు, నేను ఎప్పుడు అలా ఆలోచించాను. డైరెక్టర్ కెప్టెన్ ఆయన అక్కడ ఆ పొజిషన్ ఆయన ఎప్పుడు అక్కడే ఉంటారు. ఆయన మనం ఆర్టిస్ట్ ఏమైనా ఎంత సీనియర్ అయినా, ఎన్ని సినిమాలు చేసి ఉన్నా, ఎంత మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నా, అక్కడ డైరెక్టర్ ఏం చెప్తే అది మనం చెయ్యాలి. సో అది మా కర్తవ్యం. అది నేను ఎప్పుడు ఆలోచిస్తాను. అందుకే ఒకసారి 2 సార్లు సార్ బాగా వచ్చిందా లేదా, నీకు ఎలానా బాగాలేదంటే ఇంకొక 1 more నేను వచ్చి చెప్పినా ఇంకొకసారి ఎందుకు నేను చేసింది కరెక్ట్గా ఉంది కదా, నేను ఎప్పుడూ వాదించను. వాళ్ళకి ఏం కావాలో అది మనం చేసి పెట్టాలి. ఆ క్యారెక్టర్ న్యాయం చేయాలి. అది మెయిన్ నా ఫైనల్గా అంతే ఆలోచిస్తాను. దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ మేడం. ఎందుకంటే ఒక డెబ్యూ డైరెక్టర్స్ సీనియర్ ఆర్టిస్టుల దగ్గరికి చెప్పడానికి ఒక భయం ఉంటుంది. ఇంకో టేక్ అడగటానికి కూడా వాళ్ళకి అమ్మ ఇప్పుడు మనం 2 టేక్ 3 టేక్ 4 టేక్ అడగాలంటే అసలు వాళ్ళకి. అవును, నేను అప్పుడు ఏంటంటే ది బెస్ట్ వచ్చేదాకా నేను ట్రై చేస్తాను. మీకేం కావాలో అది వచ్చేదాకా నేను ట్రై చేస్తాను అంటాను. నేను ఎక్కడా హెసిటేట్ అవ్వను. అవును, ఎందుకంటే వాళ్ళు ఒక విజన్లో వస్తారు, ఒక ప్లాన్లో వస్తారు. ఈ క్యారెక్టర్ ఇలాగే ఉండాలి ఒక ఇమాజిన్లో వచ్చినప్పుడు దాన్ని మనం స్పాయిల్ చేయకూడదు. వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వాల్సింది మన కర్తవ్యం. మన ఎక్స్పీరియన్స్ అంతా పెట్టాలి అంతే. న్యూ ఆ రోజుకి నేను అక్కడ చేస్తున్న ఆ క్యారెక్టర్కి నేను న్యూ. సో కొత్తగా నేను యాక్ట్ చేస్తున్నా ఆ ఫీల్డ్లో వెళ్తేనే క్యారెక్టర్ ఫుల్ఫిల్గా నేను చేయగలుగుతాను. సూపర్ మేడం. అంటే ఇండస్ట్రీలో చాలా విన్న కథలకి ఇది చాలా డిఫరెంట్గా ఉంది. సో నైస్ ఆఫ్ యూ. అంటే ఒక ఆర్టిస్ట్గా ఆ రోజు డైరెక్టర్కి ఏం కావాలో ఇవ్వటమే రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో మీరు ఇంత మంచి క్యారెక్టర్స్ ఇంకా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయంటే మీరు ఆడియన్స్ మీద ఇచ్చిన ఇంపాక్ట్తో పాటు మీకున్న ఈ పర్సనాలిటీ కూడా ఒక కారణమై ఉంటుంది. ఎలా ఉంది ఇప్పుడు? బాగా బిజీ అయిపోయారా? చేస్తున్నాను సార్, మంచి మంచి సినిమాలు చేస్తున్నా, వెబ్ సిరీస్ చేస్తున్నా, సీరియల్ కూడా చేస్తున్నాను. ఎందుకంటే సీరియల్ ఎందుకు మేడం చేస్తున్నారని చాలా మంది అడుగుతారు. క్యారెక్టర్ బాగుంది కాబట్టి చేస్తున్నాను. ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులకి లేడీస్ ఎక్కువ కనెక్ట్ అయ్యేది ఆ సీరియల్ దీంట్లో. సో మంచి క్యారెక్టర్ కాబట్టి ప్రభాకర్ గారు పక్కన చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే చాలా మందికి కొన్ని భయాలు ఉంటాయి మేడం, మీకని కాదు, సీరియల్స్లో చేస్తే కొంచెం ఆ భయం నాకు స్టార్టింగ్ లో నాకు కూడా ఉండేది. సినిమాలు తగ్గిపోయామా అని. తర్వాత కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పారు, మీరు సినిమా నుంచి సీరియల్కి వెళ్ళారు, సీరియల్ నుంచి సినిమాకి రావట్లేదు మీకు తగ్గడానికి. ఎందుకంటే మీరు అందరిలా ఆర్టిస్ట్ కాదు, మీకున్న క్వాలిటీస్ మీకుంది. ఆమ్ని గారు ఈ క్యారెక్టర్ చేయాలంటే తప్పకుండా మిమ్మల్ని చూస్ చేస్తారు. సో అది మీకు ఎప్పుడు పోదు, మీరు అందుకని మీరు ఫీల్ అవ్వకండి అన్నారు. సో అలాగే ఉంది కూడా. సో నేను సీరియల్ చేస్తున్నాను, ఎక్కడ మాకు ఏ డైరెక్టర్ ఎందుకు వాళ్ళు సీరియల్ చేస్తున్నారని ఎప్పుడు ఇప్పటిదాకా అనలేదు. ఎందుకంటే అక్కడ ఆమని గారు కాబట్టి. సూపర్. మీకు అంటే ఈ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ కాదు, మంచి ఫ్రెండ్షిప్స్ ఉన్నారా ఇంత లాంగెస్ట్ జర్నీలో? లాంగెస్ట్ జర్నీ అంతా ఎవరు లేదు సార్. అంటే నాకు ఒకే ఒక ఫ్రెండ్ అంటే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ నా సౌందర్య. సో తను వెళ్ళిన తర్వాత ఉన్నారు. ఇప్పుడు రోజా గారితో మాట్లాడతాను, మళ్ళీ ఇంకా మీనా గారు, వీళ్ళంతా కొంచెం ఫ్రెండ్షిప్ ఉంది. కానీ మనకు క్లోజ్ అంటే అంత క్లోజ్ నాకు ఎవరు లేదు. ఓకే. మీకు ఇప్పుడు ఇండస్ట్రీలో వస్తున్న క్యారెక్టర్స్ కూడా చాలా చూజీగా ఉన్నారు కదా, మీకు వచ్చే క్యారెక్టర్స్ కూడా అలాగే అనిపిస్తున్నాయి? సెలెక్టివ్గా ఉన్నారు మీరు. ఎంత ఎంత డిఫరెంట్ క్యారెక్టర్ చేసినా హలో గురువు ప్రేమ కోసంలో మీరు ఇచ్చిన ఫన్ మాత్రం ఎప్పటికీ మర్చిపోవాలి. ఎవరో మీ గోస్ట్ వచ్చాడు, గోస్ట్ కాదండి మా గెస్ట్ని, కరెక్ట్గానే అన్నాను కదా. దిల్రాజు గారు కూడా మంచి నా రీఎంట్రీ. దిల్రాజు గారు బ్యానర్లోనే ఆయన వింటేజ్ అమని గారు గుర్తొచ్చారు. దాంట్లో కూడా ఒక డిఫరెంట్ రోల్ ఇచ్చారు దిల్రాజు గారు. అమ్మి గారు మీరు దీంట్లో మీ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేయాలన్నారు, చేయించుకున్నారు కూడా. సూపర్ అండి. అంటే మీ ఇంటెన్షన్ ఏమో కానీ మాకు మాత్రం మీ క్యారెక్టర్ ఇంటెన్షన్ ఏం తెలియదు, కానీ ఆన్ స్క్రీన్ మీరు క్రియేట్ చేసిన ఫన్ మాత్రం చాలా బాగుంటుంది. సూపర్. అప్పుడప్పుడు అలాంటి సరదా రోల్స్ కూడా చేస్తున్నాను. ఓకే సూర్య గారు, ఇంకా ఫైనల్గా ఏంటి ఒక ఆఫర్ ఏదో పెట్టారంటే ఆడియన్స్కి, ఏంటిది ఆఫర్ ఏంటి? ఎందుకు అంటే అలా పెట్టడం వల్ల
సినిమా యొక్క స్కేల్ ఏదైనా తగ్గుతుందనే భయం లేదా మీకు? అంటే 1+1 ఆఫర్స్ కానీ ఇలా. అంటే 1+1 అని కాదు, అంటే ఇది ఒక జంటగా చూస్తే అంటే ఒక కపుల్గా రమ్మంటున్నాను నేను ఇందులో. అంటే జంటగా మీన్స్ ఒక తండ్రి కూతురు, అంటే ఇందులో అన్ని కథలు ఉన్నాయి. ఒక తండ్రి అన్నా కథ ఉంది, చెల్లెలు అక్క తమ్ముడు అలాగా. అమ్మ ఒక కథ యంగ్ ఉంది. కపుల్ కూడా కనిపిస్తున్నారు. ఆ? యంగ్ కపుల్ కూడా అదే అంటున్నా, యంగ్ కపుల్ కావాల్సిన ఒక బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి ఇందులో. రమణ గోగుల్ గారి పాట చాలా వైరల్ అయింది ఇప్పుడు. సునీత్ గారి పాట నిషిలో చేసి ఆ పాట బాగుంది. చిన్మయ్య గారు పాడిన పాట. ఆ పాట బాగుంది. అవునండి, అది నేను ప్రతి అమ్మాయికి మేము ఆవిడ వాయిస్, అది ఆవిడ ద్వారా వచ్చిన పాట అది. నిశిలో శశిలా నీకెవరు రారుగా, బదులు లేని ప్రశ్నలాగా నువ్వు మిగలక, ఎంతో కసిగా తెగువ చూపగా, చేరాలిక నీ మజిలి పరుగు ఆపక. ఇది ప్రతి అమ్మాయికి చాలా అద్భుతమైన పాట. అది చాలా ఒక మోటివేషనల్ సాంగ్. చిన్మయ్య గారు పాడారు. చిన్మయ్య గారు పాడారు. మీకు ఇలా మీకు టికెట్స్ మీద మీరు పెట్టిన ఆఫర్స్ ఎలా తీసుకోవచ్చు? అది మీకు ఒక 2-3 డేస్లో థియేటర్స్ అన్నీ అనౌన్స్ అవుతాయండి. అది ఆల్రెడీ ఆల్రెడీ ఇచ్చాము మీకు. అది మీకు చాలా క్లియర్గానే అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సూపర్ అండి. నారి ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. మీతో మాట్లాడిన తర్వాత మస్ట్ వాచ్ అనిపిస్తుంది. సో ఆమెని గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పటివరకు ఆవిడ చేసిన క్యారెక్టర్స్ అన్నీ చాలా యూనిక్గా ఉండే క్యారెక్టర్స్ చేశారు. అంటే టెంప్లెట్ క్యారెక్టర్స్ ఎప్పుడూ చేయలేదు. ఆవిడని ఎప్పుడూ అలా యూనిక్గానే గుర్తుపెట్టుకుంటాం. సో నారి కూడా ఆవిడ బకెట్ లిస్ట్లో, అంటే మా ఇష్టపడే క్యారెక్టర్స్ లిస్ట్లో నారి క్యారెక్టర్ కూడా ఒకటి చేరుతుందని ఆమె నమ్ముతున్నాను. బ్యాక్ అండ్ పోస్టర్ ఉంది కదా. అవును. అదే మీకు అలానే ఆవిడకి అందరికి అన్ని ఇది అంతే అందరి కథ ఇది. ఓకే. అందులో అందరూ ఉన్నారు. అందులో అమ్మ ఉంది, అక్క ఉంది, చెల్లు ఉంది, భార్య ఉంది, అన్నీ ఉన్నాయి అందులో. ప్రొడ్యూసర్గా హ్యాపీనా, డైరెక్టర్గా హ్యాపీనా మీరు? ఇప్పటివరకు డైరెక్టర్గా హ్యాపీ అండి. ఇప్పటివరకు డైరెక్టర్గా హ్యాపీ. ఎందుకంటే ఖచ్చితంగా ఇందులో డౌట్లెస్, ఖచ్చితంగా మేము ఈ సినిమా ద్వారా గట్టిగా జనాలు డైరెక్టర్ గానే హ్యాపీ సార్. నేను డైరెక్టర్గా చూసాను హ్యాపీ. ఆయన డైరెక్షన్ మీద చాలా. ఈ సినిమా ద్వారా డబ్బులు వస్తే ప్రొడ్యూసర్గా కూడా మేము హ్యాపీ అవుతాం. డెఫినెట్గా అండి. ఆడియన్స్ ఎప్పుడు కొత్త కథలను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కంటెంట్ నచ్చితే డబ్బులు అయినా సో ఎందుకంటే మనకి సంక్రాంతికి వస్తున్నాం కూడా ఫ్యామిలీ స్టోరీ. సో ఫ్యామిలీ ఆడియన్స్కి ఉండే ఒక పవర్ ఏంటో నేను సంక్రాంతికి చూసాము. సో అలాంటి కథలు కూడా వస్తుండాలి. ఎప్పుడు ఒకే బంచ్ ఆఫ్ కథల్ని కూడా ఆడియన్స్ ఎంకరేజ్ చేయరు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కథల్ని ఎంకరేజ్ చేస్తారు. సో నారి కూడా లిస్ట్లో ఒకటిగా చేరుతుందని నమ్ముతున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. మహిళలందరికీ మా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. తెలుగు TV5 ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. తెలుగులో చెప్తారు. మహిళా దినోత్సవం. తెలుగు ప్రేక్షకులందరికీ హ్యాపీ ఉమెన్స్ డే.